చుక్కపుద్దురాకిడి నుండి సూర్యాస్తమయం దాకా కటిక చీకటిమయమైన వేళల్లో కార్మికులు, కాంట్రాక్టు లేబర్లు వారి కుటుంబం గూర్చి ఆలోచన చేయలేదు. తన భర్త, భార్య, పిల్లలు తండ్రి కొలువుకు పోయి తిరిగి వచ్చేదాకా గుండె పగిలి ఎదురు చూపులు. ఏవో ఎన్ని కరెంటు కంబాలపై ఎవరు వేలాడినా తన ఇల్లు మునిగెనని భయాందోళనలు. జాగ్రత్త సూత్రాలు పాటించక అజాగ్రత్తగా మెదలు కూడగని ఈ అవగాహన సదస్సు తెలంగాణ లిమిటెడ్ హనుమకొండ. విజ్ఞాపన ఆలోచించండి. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో నివసించే లక్షలాది విద్యుత్ వినియోగదారులకు అహర్నిశలు విద్యుత్ అంతరాయం కలగకుండా మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయంను పునరుద్ధరించుటకు రాత్రింబవళ్లు శ్రమించే విద్యుత్ కార్మికులు మరియు కాంట్రాక్టు లేబర్ సోదరులందరికీ వారి కుటుంబ సభ్యులకు ఈ సంస్థ ఎంతో రుణపడి ఉన్నది. వారి సేవలు మరువరానివి. వారందరికీ ఈ సంస్థ తరపున కృతజ్ఞతలు. తప్పు కొట్టి దరువేసి గొంతు విప్పి గంతులేసి డప్పు కొట్టి దరువేసి గొంతు విప్పి గంతులేసి జనం కొరకు ఆడుదాం చైతన్యం ఆధ్యేయం. జనం కొరకు ఆడుదాం చైతన్యం ఆధ్యేయం. అవగాహన దరువే టీఎస్ఎన్పీడీసీఎల్ నా మాతృ సంస్థ. ఇందులో పనిచేయ నేను ఉద్యోగంలో చేరినది మొదలు నా బాగోగులను, నా కుటుంబ సభ్యుల బాగోగులను అతి శ్రద్ధగా కంటికి రెప్పలా కాపాడే ఈ సంస్థకు నేనెంతో రుణపడి ఉన్నాను. కనుక ఈ సంస్థ అభివృద్ధికి శక్తివంచన లేకుండా నిర్విరామంగా కృషి చేస్తానని భారతదేశంలోనే అగ్రభాగాన ఆదర్శవంతమైన సంస్థగా నిలిపేందుకు కృషి చేయుదునని మరియు కార్యనిర్వహణలో భద్రతకు అగ్రపీఠం వేసి ప్రమాద నివారణకు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్, ఎర్త్ రాడ్ మరియు హెల్మెట్ ధరించి సురక్షితమైన పద్ధతులను అవలంబించుదునని లైనులో విద్యుత్ लोगों से कहता हूँ करंट की देखभाल हो, लोगों से कहता हूँ करंट की देखभाल हो, सभी लोगों से कहता हूँ करंट की देखभाल हो, सभी लोगों से कहता हूँ करंट की देखभाल हो। अगर न देखभाल हो तो हाल बेहाल हो, अगर न देखभाल हो तो इनका बेहाल हो, अगर न देखभाल हो तो हाल बेहाल हो, अगर न देखभाल हो तो बेहाल हो। करंट यूज करना तुम देख समझ के, करंट यूज करना तुम देख समझ के, करंट यूज करना तुम देख समझ के। आया फ्री करंट बड़ी मुश्किलों से, टाइम आया
अमेरिका ने कोई मेरे जैसा हो नहीं सकता, कहा अमेरिका ने मेरे जैसा हो नहीं सकता, कहा जापान ने कोई मेरे जैसा हो नहीं सकता, कहा जापान ने मेरे जैसा हो नहीं सकता, कहा जापान ने मेरे जैसा हो नहीं सकता, कहा अमेरिका ने कोई मेरे जैसा हो नहीं सकता, अमेरिका ने मेरे जैसा हो नहीं सकता, कहा जापान ने कोई मेरे जैसा हो नहीं सकता, कहा जापान ने मेरे जैसा हो नहीं सकता, कहा जापान ने मेरे जैसा हो नहीं सकता। अगर कुछ हो नहीं सकता तो ऐसा हो नहीं सकता, अगर कुछ हो नहीं सकता तो ऐसा हो नहीं सकता, अगर कुछ हो नहीं सकता तो ऐसा हो नहीं सकता, अगर कुछ हो नहीं सकता तो ऐसा हो नहीं सकता, हो नहीं सकता तो ऐसा हो नहीं सकता, करंट डिपार्ट के सदा कोई डिपार्ट हो नहीं सकता। अपना टाइम आया है करंट फ्री में लाया है, अपना टाइम आया है करंट फ्री आया है, अपना टाइम आया है करंट फ्री आया है, अपना टाइम आया है करंट फ्री में लाया है। నా కోసం ఎంతో కష్టపడుతుంటారన్న మీ అందరికీ మా కళా బృందం తరపున మా కళాభివందనాలు. థ్యాంక్ యూ అన్న. అందరి గురించి కాకుండా మీ గురించి మీ ఫ్యామిలీల గురించి కూడా కొంచెము జాగ్రత్తగా ఉండండి, ఆలోచించుకోండి. మన చిన్న ఏమరుపాటే దేనికో దారి తీస్తుంది. జాగ్రత్త అన్న. మీరు బాగుంటే అందరం బాగున్నట్టే. థ్యాంక్ యూ. ఇప్పుడు మదన సుందారి మదన సుందారి జనులారా కనరండి కరంటు గోసో మదన సుందారి మదన మదన సుందారి మదన సుందారి సంబంధిత అధికారికి తెలియజేయాలో మదన సుందారి మదన ने लगाई अपनी जान की बात, तमाम हेल्परों ने लगाई अपने जान की बात, खुश हो गई आवाम इनका काम देख कर, 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 तेलंगाना जो चमका इनका नाम देख कर, अपना टाइम आया है, अपना टाइम आया है करंट फ्री आया है, अपना टाइम आया है करंट फ्री आया है। ये तमाम हमारे तेलंगाना के लोगों से मैं एक नसीहत देना चाहता हूँ कि करंट कैसा यूज करना। अगर करंट फ्री आ गया तो कुछ भी चालू नहीं रख देना, बोर चालू नहीं रख देना, लाइट चालू नहीं रख देना, फैन चालू नहीं रख देना। तो कैसा करंट यूज करना, ये करंट अपने को कैसे मिला है तवज्जो दीजिएगा। लगे रहो। अपना टाइम आया है करंट फ्री में लाया है। ముఖ్య అతిథి గౌరవనీయులు ఎస్సీ గారికి, రవికుమార్ ఏడీ గారికి, బెల్లజీ ఏడీ గారికి, ఏఈస్, ఓఎన్ఎం స్టాఫ్, ఫార్మర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదలు రాగానే చాలా సంతోషం అనిపించింది సార్. ఇది 3వ డివిజన్లో వారోత్సవాలకు అటెండ్ అవుతాం సార్. ఎక్కడ కూడా ఇంత స్ట్రెంత్ రాలేదు. రెండోది కళా బృందం కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. మీ అందరికీ కూడా అభినందనలు సార్, చాలా బాగుంది. అయితే మనం దీనికంటే ముందు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పోయిన నెల మనము ట్రైనింగ్ క్లాసులు పెట్టుకున్నాం. బహుశా మీరెవరు కూడా అందరూ ఓఎన్ఎం శాఖ ట్రైనింగ్ ఇచ్చిన దాఖలా అయితే నేను చూడలేదు 25 ఏళ్లలో. సిఎండి గారు ప్రత్యేకంగా ఓఎన్ఎం స్టాఫ్ మీదే కాన్సన్ట్రేట్ చేసిండు. రెండే విషయాలు చెప్తున్నాడు ప్రతిసారి. ఒకటి, డిపార్ట్మెంట్ పర్సన్కి ఎవరికి యాక్సిడెంట్ కావద్దు, 0 యాక్సిడెంట్స్ ఉండాలి. రెండోది,
ఇంటరప్షన్స్ మినిమైజ్ చేయాలి. ఈ రెండే అడుగుతున్నాడు, వేరే నేనే చూడలేదు. మన తప్పు లేకుండా దానంతటి కదా వచ్చి యాక్సిడెంట్ అయింది అసలు లేదు. నేను ఒక దాదాపు 8 నుంచి 10 యాక్సిడెంట్స్ చెప్పిన. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మనది 2007 కంటే ముందల ఒక సెక్షన్లో ఒక్కళ్ళు కూడా పోలేక వచ్చేది కాదు, అంత తక్కువ స్టాఫ్ ఉండేవారు. ఉన్న వాళ్ళు కూడా సీనియర్స్ ఉండేవారు. ఇప్పుడు జైల్లో రిక్రూట్మెంట్ అవుతుంది, సఫిషియెంట్ స్టాఫే ఉన్నారు, మనకి సరిపోతారు. మా అభిప్రాయం ప్రకారం అయితే మన జిల్లాలో సరిపోతారు. 2006లో ఒక యాక్సిడెంట్ అయింది ఎడపల్లి సెక్షన్లో. లైన్మెన్ 54 ఏళ్ళు ఉంటాయి, రహీం అనుకుంటా. దగ్గరకు వచ్చాడు, ఒక ప్రైవేట్ పర్సన్ చేసుకొని ఎక్కించాడు. ఎక్కిస్తే ఆయన పోల్ మీదే చనిపోయాడు. అది ఎడపల్లి సెక్షన్ నుంచి ఎస్ఎల్ఏ దుర్గాదాస్ పోయి చూద్దామని పోతే ఆయన బాగా కొట్టారు. ఆ రాత్రంతా శవంని పైనే ఉంచారు, దించనీయట్లేదు. పోదామంటే రాత్రిపూట పోలీసు వాళ్ళు వద్దన్నారు. మార్నింగ్ 7:30, 8కి అందరం పోయినాం. ఒక 10 మంది పోలీసులు గన్లు పట్టుకొని వచ్చారు. శవం దింపాలంటే వీరు వేణుగోపాల్ అనుకున్నప్పుడు వాళ్ళ యూనియనే కాబట్టి వాళ్ళు వచ్చేసి సెటిల్మెంట్ చేశారు. అందరూ ఒప్పుకున్నారు. శవం దింపడానికి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రాదు సెక్షన్ మొత్తంలో. అప్పుడు సాయిబాబా అని ఇప్పుడు ఇక్కడే డివిజన్లో ఉంటున్నాడు, ఆయన స్పాట్ బిల్లర్. ఆయన ఎక్కి ఇంకో వేరే సెక్షన్లో ఒక లైన్మెన్ ఎక్కి శవం దింపడానికి. అంటే ఆ పరిస్థితుల నుంచి కూడా మనం ఇక ముందరకు పోతున్నాం. కాకపోతే ఇంతకుముందు మీ ఏడీ గారు చెప్పినట్టు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న మాట మాత్రం పూర్తిగా ఉండేది. ఎవరన్నా ఇత్రాలు వేసుకోకుండా పని చేస్తే డైరెక్ట్ గా ఒక అగ్రిమెంట్ పోయడమే సార్, లేకపోతే ఇది మారదు. రైట్. నెక్స్ట్ పోల్ ఎక్కని వాళ్ళు కూడా ఇత్రాడ్ వేయకుండా షార్ట్ చేయకుండా ఎక్కిస్తే మీ మీద కూడా యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది దాంట్లో. ఇంకా కొంతమంది అసలు నేను డ్యూటీకే పోకపోతే ఎల్సీ తీసుకోకపోతే నాకు ఏం ప్రాబ్లం లేదనుకుంటచ్చు. ఏ యాక్సిడెంట్లో అయినా యాక్సిడెంట్ జరిగిన రోజు ఎవరెవరు రెస్పాన్సిబుల్ ఉంటారు? అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు కూడా ఉంటారు. సపోజ్ ఒక లైన్ ఇన్స్పెక్టరు గత 10 రోజులకి డ్యూటీకి పోలేదు, ఆయన ఎల్సీ తీసుకోలేదు కాబట్టి ఆయన రెస్పాన్సిబుల్ కాదని ఇంతవరకు ఏడీకి రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు అట్లా కాదు, మీ సెల్ సిగ్నల్ తీసి నువ్వు గత వారంగా ఏం పని చేసినావు చూసి దాని ప్రకారం కూడా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాము. నేను చెప్పేది అంటే లైన్ ఇన్స్పెక్టరు, ఎస్ఎల్ఐ, ఫోర్మెన్, సబ్ ఇంజనీర్ కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. సబ్ ఇంజనీర్ ఎందుకు రెస్పాన్సిబుల్ అవుతారంటే సబ్ ఇంజనీర్ వారం రోజులు రానందుకు ప్రజెంటేషన్ కదా, కాబట్టి సబ్ ఇంజనీర్ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. మొత్తం ఇక్కడ ప్రెస్ ఉన్నారు కాబట్టి కొన్ని మార్పు వచ్చిందా లేదా మరి మీ ఏడీస్ చెప్పాలి. ఓకేనా? ఉన్న దాంట్లో మన డిస్కం పరిధిలో ఎవరూ చేయనటువంటి కళాజాత బృందంతో కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించిన బోధండి టీం అందరికి కూడా శుభాభినందనలు. థ్యాంక్ యూ, చాలా చక్కగా చేశారు కళా బృందం వారు కూడా, వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు. దేశానికి దేశ సరిహద్దుల్లో సోల్జర్స్ చక్కగా నిర్వర్తిస్తే వాళ్ళ డ్యూటీ దేశం ప్రశాంతంగా ఉంటుంది, భద్రతగా ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా 24/7 24 గంటలు 7 రోజులు సమర్థవంతంగా నిర్వహిస్తే ఆ గ్రామ ప్రజలు ప్రశాంతంగా రాత్రిపూట నిద్రపోతారు. లేకపోతే మీరు ప్రశాంతంగా సమర్థవంతంగా చేయకపోతే మీకు నిద్ర ఉండదు, మాకు కూడా నిద్ర ఉండదు. ఆ విధంగా కాల్సి వస్తాయి. కాబట్టి చక్కగా డ్యూటీలు నిర్వహిస్తున్నారు, దానికి కూడా మీ అందరినీ అభినందిస్తున్నాను. ఇది ఆ విధంగానే కంటిన్యూ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు భద్రతా వారోత్సవాల భాగంగా బోధన్ డివిజన్ ఓఎన్ఎం స్టాఫ్ మరియు బోధన్ డివిజన్లోని కొందరు రైతులు వచ్చారు. వారితో ఈ భద్రతా వారోత్సవాల మీద ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం. మనం ప్రతి సంవత్సరం మే 1వ వారం, మే 1 నుంచి 7వ తేదీ లోపల మనం భద్రతా వారోత్సవాలు చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. మనం గత సంవత్సరం 2023లో కూడా
ఫస్ట్ నుంచి 7 వరకు నిర్వహించాం. ఈ విధంగానే బోధన్ డివిజన్ కూడా వచ్చాం మనం. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని యాక్సిడెంట్లు సంభవించినాయి మనకి. వాటి స్టార్టింగ్స్ ఏంటంటే బోధన్ డివిజన్లో మొత్తం 11 మంది మనుషులకు యాక్సిడెంట్ సంభవించింది. తర్వాత ఏ విధంగా ఉన్నదో ఇన్ఫర్మేషన్ తెలియదు. 7 మాత్రం చనిపోయారు. అది కూడా అందరూ కూడా నాన్ డిపార్ట్మెంట్లు కాదు, నాన్ డిపార్ట్మెంట్. అదేవిధంగా పశువులకు వచ్చేసరికి 17 పశువులు చనిపోయాయి. ఈ విధంగా ఈ ప్రాణం ఎవరిదైనా కానీ చాలా విలువైంది. అది ప్రైవేటు వ్యక్తులది కానీ లేకపోతే రైతులది ఎవరిదైనా కానీ ప్రాణం చాలా విలువైంది. ఒకసారి ప్రాణం పోయిందంటే మనం తిరిగి తీసుకొచ్చేందుకు ఎవరికీ లేదు. అది ఎంత డబ్బు ఇచ్చినా అతనికి ఎక్స్గ్రేషియా రూపంలో ఇస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్గ్రేషియా రూపం వాళ్ళకి ఏం సరిపోతుంది. ఆ ప్రాణం పోయిన తర్వాత ఆ కుటుంబం అంతా వీధిన పడుతుంది. సో ఈ ప్రమాద రహిత ఎన్పిడిసిఎల్ కావాలని మన సీఎండి వరుణ్ రెడ్డి గారు ఐఏఎస్ గారు భావిస్తా ఉన్నారు. వారు ఇచ్చిన సందేశంలో కూడా అదే మానవీయ దృక్పథంతో ఆకృతితో చాలా అప్పీల్ చేశాడు మనం. అదేవిధంగా మీరంతా కూడా ప్రతిజ్ఞ చేశారు. ఏంటంటే ప్రతిరోజు పని చేసే ముందు ఆ ఎర్త్ డిశ్చార్జ్ రాడ్స్ వాడతానని, హెల్మెట్ వాడతానని, హ్యాండ్ గ్లౌస్ వాడతానని, ఇంకా మిగతా సేఫ్టీ ఎక్విప్మెంట్ వాడతానని మీరు ప్రమాణం చేశారు. మరి ఆ ప్రమాణం చేసిన తర్వాత కూడా ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే దురదృష్టకరం. కాకపోతే ఏంటంటే ఇదంతా ప్రైవేట్ పర్సన్లకే జరిగింది. అంటే ఈ భద్రతా వారోత్సవాలు అనేది ఒక మన సిబ్బందికే కాదు, సామాన్య ప్రజలకు కూడా మనం వాళ్ళకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అంటే ముఖ్యంగా అనలైజ్ చేస్తే మనకి 7 మనుషులు ఎవరైతే చనిపోయారో చాలా చోట్ల రైతులు కానీ లేకపోతే ప్రైవేట్ పర్సన్ కానీ అనాథరైతులుగా ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఫ్యూజ్ వేస్తున్న క్రమంలో చనిపోతున్నారు. అదేవిధంగా చాలా చోట్ల వైర్లు తెగి కింద పడి ఉంటే వాటిని టచ్ చేసో లేకపోతే వాటిపైన కాలు వేసి ఆ విధంగా చనిపోతూ ఉన్నారు. అదే విధంగా మన సిబ్బంది యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటే బాగుంటుందని అది కూడా చాలా చక్కటి సలహా. ఎందుకంటే వారు ఫ్యామిలీ వాళ్ళు చెప్తే మీరు తప్పనిసరిగా పాటిస్తారు. కాబట్టి వాళ్ళు కూడా తీసుకుపోయేటప్పుడు ఏమండి మరి ఎర్త్ డిశ్చార్జ్ తీసుకెళ్తున్నారు ఇంట్లో పెట్టినట్టే అప్పుడు తీసుకొని వెళ్తారు. మీరు కంపల్సరీగా హ్యాండ్ గ్లౌస్ ఉన్నాయా అని అంటే ఆవిడ చూసి చెప్తే కంపల్సరీగా వింటాం మనం. అదంతా మన మంచి కొరకే. కాబట్టి దాన్ని కూడా ఆ దృష్టిలో కూడా ఆలోచిద్దాం. సేఫ్టీ వీక్ అనే కాదు, భద్రతా వారోత్సవాలు అనేది ఓన్లీ మనకే కాదు, సామాన్య ప్రజలకు కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత మనకే ఉంది. దీంతో పాటు విద్యుత్ యొక్క పొదుపు అనేది కూడా మనం చెప్పాలి. విద్యుత్ యొక్క పొదుపు ఏ విధంగా చేయాలనేది కూడా పోస్టర్స్ ఇచ్చాం మనం. విద్యుత్ పొదుపు అనేది చాలా చిన్న అవసరాలే కానీ మనకు చాలా పడతాయి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడే చక్కటి గాలి వెలుతురు వచ్చేటట్టు కట్టుకుంటే ఆ లైట్లు ఫ్యాన్లు అవసరాలు తగ్గుతాయి. ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఉన్న ఫ్యాన్లు లైట్లు బంద్ చేయాలి మనం. అదేవిధంగా ఏసీని 25 డిగ్రీలు ఆ పైన సెట్ చేసుకుంటే మనకు చాలా చక్కగా ఉంటుంది, తక్కువ కన్జంప్షన్ వస్తుంది. మీరు వాడే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాడితే దాంతో పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, దాంతో బిల్లు కూడా తగ్గుతుంది మనకి. అదేవిధంగా రైతుల సైడ్ చూసుకుంటే డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్, డిఎస్ఎం మేనేజ్మెంట్ అనే డిఎస్ఎం మెజర్స్ అనేది తీసుకోవాలి. రైతులు కంపల్సరీగా ఐఎస్ఐ మేకున్న కంపెనీ మేకున్న మోటార్లే కొనుక్కోవాలి. వాటికి పైపులు ఫ్రిక్షన్లెస్ ఫుట్వాల్ అంటే యూపీవీసీ సిపివిసి పైపులు వాడాలి. అదేవిధంగా కెపాసిటర్ అనేది ఎల్టీ మోటార్ దగ్గర ఎల్టీ కెపాసిటర్ అనేది కంపల్సరీగా ఫిట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫుట్వాల్ ఫ్రిక్షన్లెస్ ఫుట్వాల్ అనేది పెట్టుకుంటే ఈ విధంగా చేస్తే మనకు సప్లై చాలా ఆదా అవుతుంది. మనకు ఇవన్నీ మెజర్ చేయగలిగితే మనకు ఇవన్నీ ఉన్న మోటారు ఇవన్నీ లేని మోటార్ని వాడితే మనకు 1 గంటలో 1 ఎకరం వాడేది ఈ డిఎస్ఎం మెజర్ వాడేదంటే 45 మినిట్స్లో మొత్తం ఎకరం, అంటే ఒక 15 మినిట్స్ మనం కరెంట్ వాడగలం. సో ఐఎస్ఐ మేకున్న కరెంటు మోటారు చాలా తక్కువ వాడుకుంటుంది. అది అసెంబ్ల్డ్ మేక్ అయితే చాలా ఎక్కువ వాడుతుంది. కాబట్టి కరెంటు పొదుపు అనేది కూడా మీరు సామాన్య ప్రజలకు మీరు ముందుండి చేయాలి. కాబట్టి ఎందుకంటే కన్జ్యూమర్లకు మీరే ఫ్రంట్ ఎండ్ టూల్స్. మేము తర్వాత గ్యాప్కి వస్తాం, కన్జ్యూమర్లకు గ్యాప్కి వచ్చేది ఎవరు? కరెంట్ పోయిందంటే మీరే. కాబట్టి మీరు ఫ్రంట్ ఎండ్ ఉంటారు కాబట్టి మీకే కాల్ చేస్తారు. కాబట్టి ఆ కాల్ను అటెండ్ అయితే అందరికి తృప్తి ఉంటుంది. అందుకొరకు సీఎండీ గారు సీక్రెట్గా కూడా కొందరు కన్జ్యూమర్ల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు.
ఆ ఫీడ్బ్యాక్ లో చాలా చక్కగా ఉంది మన ఫీడ్బ్యాక్. అందరు కూడా మంచి